వరుస ఓటముల నుంచి ముంబైకి బ్రేక్ వచ్చింది. హోమ్ గ్రౌండ్ వాంఖండేలో పాత ముంబైని మళ్లీ చూపించింది. లక్నో సూపర్ జైన్తో జరిగిన మ్యాచ్లో 229 టార్గెట్తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఈజీగా చేజ్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్ అద్భుత ఆరంభం ఇవ్వడంతో భారీ లక్ష్యాన్ని కూడా సులువుగా ఛేదించింది. రియాన్ రికల్టన్ 32 బంతుల్లోనే 82 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 44 బంతుల్లో 84 పరుగులు చేశాడు. ఓపెనర్లు రాణించడంతో 18.4 ఓవర్లలోనే ముంబై టార్గెట్ను ఛేదించింది. ముంబై ఇండియన్స్ అంటే ఏంటో ఇన్నాళ్లకు చూపించారు. ఐపీఎల్ 2026 సీజన్లో ముగింపు దశకు వస్తున్న సమయంలో ముంబై ప్లేయర్లంతా ఫామ్లోకి వచ్చారు. బౌలింగ్లో ఆరంభంలో తడబడిన ముంబై ఆఖర్లో అద్భుతంగా బంతులు వేసి లక్నోని 250 టచ్ చేయకుండా చేసింది. ఇక బ్యాటింగ్లో గాయపడ్డ సింహంలో రోహిత్ శర్మ కంబ్యాక్ ఇన్నింగ్స్తో లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు. రియాన్ రికల్టన్ విరుచుకుపడడంతో ఓపెనర్లు ఇద్దరే ముంబైని విజయ తీరాలోకి చేర్చారు. వాంఖడే వేదికగా జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో లక్నో సూపర్ జైన్స్ ముంబై ఇండియన్స్ పోటాపోటీగా బ్యాటింగ్ చేసింది. లక్నో అందించిన 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ను ఓపెనర్లు రోహిత్ శర్మ అలాగే రియాన్ రికల్టన్ అద్భుతంగా నడిపించారు. ఈ ఇద్దరే 10.5 ఓవర్లలో 145 పరుగులు నమోదు చేసి ముంబై విజయాన్ని ఖరారు చేశారు. ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడడం మొదలుపెట్టారు. పవర్ ప్లేలోనే 71 పరుగులను నమోదు చేసి ఆ తర్వాత విధ్వంసం సృష్టించారు. రియాన్ రికల్టన్ 32 బంతుల్లో 6 ఫోర్లు 8 సిక్సర్లతో ఏకంగా 83 పరుగులు చేశాడు. ఒకానొక దశలో సెంచరీ చేస్తాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ మోసిన్ ఖాన్ బౌలింగ్లో షాట్కి ప్రయత్నించి దొరికేశాడు. రియాన్ రికల్టన్ 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయగా, రోహిత్ శర్మ 27 బంతుల్లో 50 చేశాడు. చాలా మ్యాచ్ల తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ 44 బంతుల్లో 84 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ ఇన్నింగ్స్లో 6 ఫోర్లు 7 సిక్స్లు ఉండగా, రియాన్ రికల్టన్ ఇన్నింగ్స్లో 6 ఫోర్లు 8 సిక్స్లున్నాయి. రోహిత్ శర్మ అవుట్ అయ్యే సమయానికి ముంబై 14 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరు అవుట్ అయిన తర్వాత ఆ ఫామ్ను నమందీర్ కొనసాగించాడు. తిలక్ వర్మ ఫస్ట్ డౌన్లో వచ్చినా పెద్దగా రాణించలేకపోయాడు. 13 బంతులు ఆడినా కేవలం 11 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. సెకండ్ డౌన్లో బ్యాటింగ్ వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పెద్దగా రాణించలేకపోయాడు. 7 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వికెట్లు పడుతున్న నమందీర్ మాత్రం 12 బంతుల్లో 23 పరుగులు చేసి మ్యాచ్ విజయంలో తన వంతు పాత్ర కూడా పోషించాడు. ముంబై ఇండియన్స్ 18.4 ఓవర్లలోనే 229 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ఇక అభిమానులైతే ఇదే జట్టును మిగిలిన మ్యాచ్ల్లోనూ కంటిన్యూ చేయండి అంటూ పేర్కొంటున్నారు. హార్దిక్ పాండ్యాను అస్సలు ఆడించొద్దన్నారు. అవసరమైతే అతడికి గుడ్ బై పలకండి అని పేర్కొన్నారు. హార్దిక్ పాండ్యాను శనిలా అభిమానులు పరిగణిస్తున్నారు. అతడు ముంబైకి తిరిగి వచ్చిన నాటి నుంచి జట్టులో సఖ్యత లేదంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. తలతిక్క నిర్ణయాలతో సీనియర్లు అయిన రోహిత్ శర్మ అలాగే బుమ్రాలను అవమానించాడంటూ గతంలో అభిమానులు ఆరోపించారు. 2024లో కూడా రోహిత్ శర్మను అక్కడ ఇక్కడ అంటూ గ్రౌండ్ మొత్తం తిప్పాడు. అది చూసిన అభిమానులు ఆ సమయంలో చాలా బాధ కూడా పడ్డారు. ఇక హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే 2022లో గుజరాత్ టైటన్స్ను ఐపీఎల్ ఛాంపియన్గా చేశాడు. అనంతరం 2023 సీజన్లో గుజరాత్ను ఫైనల్ వరకు తీసుకొచ్చాడు. దాంతో అతడిని ముంబై ట్రేడ్ ద్వారా తెచ్చుకుంది, కెప్టెన్ను చేసింది. అయితే అతడి రాకతో ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్లో ఏమాత్రం సంతోషం లేకుండా పోయింది. ఇక హార్దిక్ పాండ్యా వల్ల ముంబై ఇండియన్స్కు పెద్ద చెడ్డ పేరు కూడా వచ్చింది. అభిమానులైతే హార్దిక్ పాండ్యాను తీవ్రంగా విమర్శించారు. అయినప్పటికీ మేనేజ్మెంట్ అతడికి మద్దతుగా నిలిచింది. అయితే ఈ సీజన్లో హార్దిక్ పాండ్యా అటు కెప్టెన్ గాను, ఇటు ఆల్రౌండర్ గాను, అటు ఫ్లాప్ అయ్యాడు. చెన్నైతో జరిగిన పోరులో టెస్ట్ బ్యాటింగ్ ఆడాడు. దాంతో అనారోగ్యం సాకుతో లక్నోతో జరిగిన మ్యాచ్లో అతనిని పక్కన పెట్టారు. హార్దిక్ పాండ్యా లేకపోయేసరికి ముంబై ఇండియన్స్లో సరికొత్తగా కనిపించింది. ఈ సీజన్ను గౌరవంగా ముగించాలంటే మిగిలిన 4 మ్యాచ్ల్లో కూడా హార్దిక్ పాండ్యాను పక్కన పెట్టాల్సిందే అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.